మిల్లిగరిటి. ఈ కథను రచించిన వారు శ్రీ పుట్రేవు సత్యనారాయణ గారు. ఈ కథ 50వ దశకములోని కథ. అవి నా చిన్నతనపు రోజులు. నాకు మా ఇంట్లో ఎవరన్నా ఇష్టంగానే ఉండేది గాని మా బామ్మ మీద మట్టుకు చాలా కోపంగా ఉండేది. మా బామ్మ మాత్రం నన్ను అభిమానంగానే చూస్తుండేది. అతి ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకుని ముద్దులాడుతుండేది. అయినప్పటికీ నాకు మా బామ్మ అంటే కిట్టేది కాదు. ముఖ్యంగా మా బామ్మకి నాకు భోజనం చేసేటప్పుడు నెయ్యి వడ్డన దగ్గర పేచీ వస్తుండేది. ఇది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు 3 పూటలు ఈ విషయంలో మా బామ్మతో తగువ తప్పేది కాదు. మా ఇంట్లో మా తాత ముత్తాతల నాటి నుండి వంశపారంపర్యంగా వస్తూ ఉండిన ఆస్తిలో మిల్లిగరిటె ఒకటి. ఆ గరిటెతో ఎన్నిసార్లు నెయ్యి వడ్డించినా వేసుకునే వాళ్ళకి విసుగెత్తి ఎంతసేపు చెయ్యి చాచి ఉంచానో అని సిగ్గు చెంది చాలా అనవలసిందే గాని నిజానికి చెయ్యి మాత్రం తడయ్యేది కాదు. మా ఇంటిల్లిపాదికి మా బామ్మ అంటే భయం. ఆవిడ ఒకమారు ఆ గరిటతో నెయ్యి వడ్డించేసరికల్లా మా వాళ్లంతా చాలు చాలు అని అరుస్తూ చెయ్యి వెనక్కి లాగేసుకోవలసిందే. మా బామ్మ దగ్గర అలాంటి కాయిదాకా అంతా అలవాటు పడే ఉన్నారు కనుక వాళ్ళకి బాధ లేకపోయేది. కాని నా దగ్గర మాత్రం ఆ రోజుల్లో మా బామ్మ ఆటలు ఎంత మాత్రం సాగేవి కావు. ఒకరికొకరము ఎత్తుకి పై ఎత్తు వేస్తుండేవాళ్లమే కాని ఆట ఎప్పటికీ కట్టు అయ్యేది కాదు. నేను మహా పెంకిడిప్పకాయనని మా బామ్మ అంటూ ఉండేది. ఇలాంటి పెంకిగట్టం ఇది వరకు మన వంశంలో ఎరగమర్రా అంటుండేది. అది విని నేను చాలా గొప్పవాణ్ణిగానే భావించుకుని సంతోషించేవాడిని. కంచంలో అన్నం పెట్టగానే మా బామ్మ వచ్చి అందరితో పాటు ఒక గరిటెడు నెయ్యి వేసి నా ముఖం వైపు చూసేది. చాలు అనమని ఆవిడ ఉద్దేశం. నేను మాత్రం కణాయించి నెయ్యేమీ పడలేదు బామ్మ, మరి 2 గరిటెలు వెయ్యి అని నిర్మొహమాటంగా అనేవాడిని. గరిటెతో మరి 2 మార్లు వేసినా ఏమీ పడని మాట నిజం. అయినా మా బామ్మ వెయ్యడానికి ఇష్టపడేది కాదు. నాకు కోపం వచ్చేది. నా పంతం చెల్లాలని నా పట్టుదల. ఇంటిల్లిపాది తన అదుపాజ్ఞల్లో మసలుకుంటూ ఉంటే ఈ కుర్రకుంక నన్ను ఎదిరించడమా? ఇప్పుడే వీడి ఇంత విర్రవేగుతూ ఉంటే పెద్దవాడైనాక వీడిని పట్ట పగ్గాలుంటాయా? మొక్కప్పుడు వంగనిది మానై వంగుతుందా? అందుచేత ఇప్పటినుంచి వీడిని లొంగదీసుకురావాలి అని మా బామ్మ పట్టుదల. నేను అలిగి అన్నం తినకుండా చాచించేయి చాచినట్టే ఉంచి మరి 2 గరిటెలు నెయ్యి వేస్తేనే గాని తిననని భీష్మించు కూర్చునేవాడిని. కొంతసేపు అయ్యాక మా బామ్మ విధి లేక నేతిగిన్నె తెచ్చి గరిటె గిన్నెలో పెట్టి వట్టి గరిటె ఒకమారు అన్నం మీద తిప్పేది. నేను కంచంలోని అన్నం అంతా కలుపుకుని నెయ్యి వెయ్యమన్నా మా బామ్మ ఒక గరిటె నెయ్యే వేసేది. ఆ అన్నమే 4 మార్లు కొంచెం కొంచెం కలుపుకుంటే 4 సార్లు నెయ్యి వేసేది. ఈ సంగతి నేను కనిపెట్టి ఒక్కొక్క పిడచకు ఒక్కొక్క మారు నెయ్యి వెయ్యమనేవాడిని. నా గడుస్తనం కనిపెట్టి మా బామ్మ అడిగినప్పుడల్లా ఒక్కొక్క మారు ఒట్టిగరిటి ఓ మారు తిప్పుతుండేది. రాత్రిపూట దీపపు కీనీడను మిల్లిగరిటె బోర్లించేయి నా కంచం మీద తిప్పేది. నేను 1000 కళ్లతో కనిపెట్టేవాణ్ణి. ఏం బామ్మ, గరిటి బోర్లించి వేస్తే నెయ్యి ఏమైనా ఎలా పడుతుంది అని అడిగితే వెంటనే ఆవిడ చీకట్లో కనపడలేదురా బాబూ, పోని మళ్ళీ వేసుకో అంటూ మళ్ళీ వట్టిగరిటె ఒకమారు ఐంద్రజాలికుడి యక్షిణీ కర్ర తిప్పేటట్టు తిప్పేది. ఒకరోజు కోపం పట్టజాలక మా బామ్మ చేతిలో ఉన్న నేతిగిన్నెను లాక్కుని అందులో ఉన్న నెయ్యి అంతా అన్నంలో వంచేసుకుని గిన్నె దూరంగా విసిరివేసి నీకంతే కావాలి అని కోపంగా గర్జించాను. మా బామ్మ గోడమూలకు పోయి బిక్కమొహం వేసుకు నిలిచిపోయింది. ఆవిడ తన పరాజయాన్ని సహించలేక చిన్నపిల్లలాగా ఏడవడం ప్రారంభించింది. ఇది వరకల్లా మా బామ్మకు నాకు జరుగుతూ ఉండిన ఘర్షణ అంతా చూస్తూ ఉన్న మా నాన్న ఎప్పుడూ జోక్యం కలుగజేసుకోలేదు. బామ్మ మనమడు చెలగాటం కదా అన్న భావంతో నిర్లక్ష్యంగా ఊరుకునేవాడు. కాని ఈ పర్యాయం మాత్రం ఊరుకోలేదు. వెధవా, ఊరుకుంటూ ఉన్న కొద్దీ అంతకంతకు పెంకితనం లావైపోతూ ఉంది అని తాను భోంచేస్తున్న చోటు నుండి లేవకుండా వంగుకుని నన్ను గట్టిగా 4 చరుపులు చరిచాడు. దెబ్బలు 4 తగిలిన తర్వాత మా బామ్మ నా మీద అభిమానం చూపిస్తూ పోనిద్దు, వాడికేం తెలుసు, కుర్రనాగమ్మ, వాడిని అలా కొట్టుకుంటారుట్రా, నీకు మరీ మతిపోతోంది అని మా నాన్నను కసిరింది. అది వినగానే
ఊరుకున్న మా నాన్న మళ్లీ కోపం తెచ్చుకుని, వెధవకి ఇప్పట్నించి ఇంత పంతగొట్టుతనమా అంటూ నన్ను మరి 2 తగలనిస్తుంటే మా అమ్మ అడ్డు వచ్చి, చాల్లేండి, తల్లి కొడుక్కి ఈ గుంట వెధవే అనువుగా దొరికాడు అంటూ నన్ను కావలించుకుని అవతలికి తీసుకువెళ్లి నా చెయ్యి కడిగేసి గదిలోకి తీసుకుపోయింది. మా బామ్మ మీద నాకు కోపంగా ఉండడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. మా బామ్మని ఇప్పుడు అప్పచ్చులు చెయ్యమన్నా కొయ్య చెగోడీలు, జంతికలు, కొయ్య రొట్టి ముక్కలు ఇవి తప్ప మరేమీ చేసేది కాదు. మా నాన్న హోటల్ నుండి అప్పుడప్పుడు దూద్ పేడాలు, జహంగీర్లు, బనారస్ కాజాలు తెచ్చి మా బామ్మకి భయపడి దొంగతనంగా మాకు ఇస్తూ ఉంటే మా బామ్మ ఈ సంగతి ఎలాగో పసికట్టి మా మీద మండిపడేది. మా నాన్న ఇలాంటివి ఇంటికి తేవడమన్నా, మేము కిలకిల్లాడుతూ తినడమన్నా మా బామ్మ ఎంత మాత్రమూ చూసి ఓర్చలేకపోయేది. ఎప్పుడైనా పరిహాసానికి, బామ్మ దూద్పేడాలు చెయ్యి బామ్మా అని మేమంటే, అవేమిటో మా అబ్బనాడు తాతనాడు ఎరగమురా బాబూ, అవి నేనేం చేసి పెడతాను అని కోపం దిగమింగుకుంటూ వ్యంగ్యంగా జవాబు చెప్పేది. ఒక నిమిషం ఊరుకుని, వెధవలకి దూద్ పేడాలు, గేదె పేడాలు కావాలి, పెద్ద వెధవలకి బుద్ధి లేకపోతే సరి, తెచ్చిన 4 డబ్బులు ఇలా తగలబెట్టేస్తుండడమే తెలుసు ఈ కాలపు వాళ్ళకి. ముందు చూపు లేదు, వెనక చూపు లేదు. గేది పడ్డలు గడ్డి తిన్నట్టు ఎంతసేపు తిండి మాలోకమే. ఇలాగైతే మా రోజుల్లో గంపెడు పిల్లలతోటి ఇంతలేసి సంసారాలు ఇలా ఈడ్చుకురాగలిగే వాళ్ళమేనా? ఆయన తెచ్చే నెలకు 10 రూపాయల జీతంతోటి ఇంత సంసారం ఇంటిగుట్టు బయటపడకుండా, ఎదుటి వాళ్ళకి చెయ్యి చాచకుండా, కలో గంజో తాగుతూ ఉన్నంతలో ఉన్నంత కాలక్షేపం చేస్తూనే పిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటాలు చేయించాం. పిల్లలకి చదువులు సంధ్యలు చెప్పించాం. ఈ కాలపు వాళ్ళకి పొదుపు లేదు, చదుపు లేదు. చెప్పేవాళ్లు చెడ్డవాళ్లు. పోనీలెండి, నాకేం పోయింది? కాటికి కాళ్ళు చాచుకుని కూర్చున్న దాన్ని వింటే బాగుపడతారు, వినకపోతే పోతారు, ఎవరి కర్మకి ఎవరి కర్తలు అని ఒక లెక్చర్ కొట్టేది. మాకు ఒళ్ళు మండుకొస్తుండేది ఆవిడ ధోరణి. తాను చెయ్యకపోతే పీడపోయే, మేము తిన్నా చూసి సహించలేదు కదా అని నాకు చాలా కోపంగా ఉండేది. ఎప్పుడో ఎట్టకాలానికొక మారు మా బామ్మ పిండి వంటలకు తయారుపడిన అవే జంతికలు, చెవుగోణీలు, చక్కిలాలు ఎవడికి కావాలి? రుచా పచా పళ్ళు నొప్పి దండగ్గాని మమ్మల్ని అతి ఆప్యాయంగా పిలిచి కూర్చోబెట్టి ఆకు వేసి చెవుగోణీలు తినమని మా బామ్మ బతిమాలేది. నేను ఒక్క ముక్క కొరికి, ఏం బాగులేవు బామ్మ అంటూ లేచి గెంతుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, రాజును చూసిన కళ్ళకి మొగుణ్ణి చూస్తే మొత్తబుద్ధి అన్నట్టు అడ్డమైన గడ్డి ఒటేళ్లలో తినమరిగిన గుంట పిల్లలకి ఈ ముసల్ది చేసినవేమి నచ్చుతాయి నా బాబూ అని వ్యంగ్యంగా దీర్ఘంగా అనేది. చేసిన చెవుగోణీలు ఖర్చవలేదన్న బెంగ మా బామ్మకెప్పుడూ ఉండేది కాదు. ఈ పండక్కి చేసిన పిండి వంట మళ్ళీ ఏదైనా పండగ వచ్చే వరకు నిలవ ఉండాలి. ఈ మధ్యలో ఎప్పుడైనా చుట్టము పక్కము వస్తే వాళ్ళని గౌరవించడానికి రెడీమేడ్ పలహారం ఉండాలని మా బామ్మ ఉద్దేశం కనుక జాగ్రత్తగా బుట్టలో పెట్టి మూత పెట్టి దాచేది. దీనంతకు నాకు కోపం లేదు. ఎప్పుడైనా నాకు బాగా ఆకలి వేసినప్పుడు, బామ్మ 2 చెవుగోణీలు ఇవ్వవు అని అడిగితే, నాయనా అవి పైన లేవు, మడిలో ఉన్నాయి, ఆనక స్నానం చేసి మడి కట్టుకున్నాక తీసి ఇస్తాన్లే అనేది. అటువంటి అవకతవక పదార్థం పాడైపోకుండా మేము ఖర్చు పెడతామనడమే మహాభాగ్యంగా తలుస్తూ వెంటనే ఇవ్వమనగానే ఇవ్వడానికి బదులు నిర్లక్ష్యంగా జవాబు చెప్పేది. అందుచేత మా బామ్మ మీద నాకు కోపంగా ఉండేది. అంతేకాదు, నాకు మా బామ్మ మీద ఆ రోజుల్లో కోపంగా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. మా బామ్మ నా మీద ఎంతో ప్రేమగా ఉన్నట్టు పైకి నటిస్తున్నట్టుగా నాకు కనిపించేది. నేను అందమైన శుభ్రమైన గుడ్డముక్క కట్టుకుంటే చూసి సహించలేకపోయేది. అలాగని ఊరుకునేది కాదు. నా పుట్టినదినం వారం రోజులకు వస్తుందన్న దగ్గర నుండి నాకు కొత్త గుడ్డముక్క కుట్టించమని మా నాన్నకి తనే రోజూ జ్ఞాపకం చేస్తుండేది. మా నాన్న బజార్ నుండి మంచి మంచి సిల్కు గుడ్డలు, రంగురంగులవి, తళతళ మెరిసిపోతూ ఉన్నవి మచ్చు చూపించడానికి ఇంటికి తెచ్చేవారు. నేనవి చూసి మురిసిపోయి ముచ్చటపడి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క చొక్కా కుట్టించాలి కదా అని పట్టుపట్టేవాడిని. అయితే ఏం లాభం? ఆ ముసల్దాని మాట జవదాడ్డం మా నాన్నకి సఖ్యం కాదు. మా బామ్మ వచ్చి, ఇవి ఎలాగరా అబ్బాయి ఖరీదు అని ప్రశ్నించేది. మా నాన్న కొంత ధర తగ్గించి
ఇది గజం రూపాయి, రూపాయిన్నర ఇలా ఉంటాయి. ఖరీదు మటకేమిలే, గుడ్డలు బాగున్నాయా లేవా అది చెబుదు అని అడగ్గానే మా బామ్మ, బాగుండడానికి ఎక్కడికి నాయనా, పిండి కొద్దీ రొట్టె, మన తాహతెంతో తెలుసుకుని నడుచుకోవాలి కాని తలకు మించిన పరుగులు పరిగెత్తి బోర్లా పడ్డం ఏం లాభం, ఏదో పుట్టిన దినం కనుక కొత్త గుడ్డ ముక్క కొనమన్నాను. ఓ రూపాయి డబ్బుల్లో ఇమిడేలాగా ఒక లాగు లాల్చి కుట్టించుగాని ఈ గుడ్డలన్నీ మోసుకొచ్చావెందుకు అని చల్లగా చెప్పేది. మా నాన్న ఎప్పుడైనా సరదా కొద్దీ నాకు పంట్లాం కుట్టించి తెస్తే మా బామ్మ సహించలేక పాదాల మీద పడుతూ బురదలో ఈడుచుకుపోతూ, ఇంత పొడుగు షరా ఎందుకు, ఆ వెనక తోకలేమిటి, చిన్న లాగు కుట్టిస్తే చాలదు, బురదలో డేకిరి గుంటలకి తెల్లటి గుడ్డలెందుకు, ఏదో కాస్త గట్టిది, మాపోర్చిది, చెక్కుగుడ్డ కుట్టించకూడదు అంటూ అడ్డు తగిలేది. నాకు మా బామ్మ మీద వళ్ళు మండుకొచ్చేది. ఇంకా చిల్లర కారణాలెన్నో ఉండేవి మా బామ్మ మీద నాకు కోపంగా ఉండడానికి. మా నాన్న ఎప్పుడైనా మమ్మల్ని అందర్నీ సరదాగా సినిమాకు ప్రయాణం చేస్తుంటే మా బామ్మ అడ్డు తగిలేది. గడీ గడీకు సినిమాలు నాటకాలు అంటూ డబ్బు తగలబెట్టడం నేర్చుకున్నారు. కాని డబ్బు చేతుల్లో ఉంటే తేలు కుట్టినట్టు అనిపిస్తుంది కబోసు, అంతకంతకు వెరులు వికారాలు ఎక్కువైపోతున్నాయి మీకు అని సాధింపు ప్రారంభించేది. మా ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ అయిపోయేది. మరో కారణం ఏమిటంటే ఉదయాన్నే మా అమ్మ కాఫీ చేసి మా నాన్నకిచ్చి నాకు కూడా ఇవ్వబోగా మా బామ్మ ప్రత్యక్షమై, వాడికి కూడా తక్కువ వచ్చిందా ఏమిటి ఈ మహాభాగ్యం, ఈ నీళ్లు తాగితే ఇక వాడు చల్దన్నా ఏం తింటాడు అని మా అమ్మని కసిరి నాకు కాఫీ ఇవ్వకుండా చేసేది. ఈ కారణాలన్నిటి చేత ఆ కాలంలో మా బామ్మ నాకు ఒక శనిగ్రహంలాగా అనిపించేది. నేను కొత్తగా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన దినాలవి. నాకు మా బామ్మ మీద కోపం ఎక్కువవడానికి గల కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తగా కాపరానికి వచ్చిన పిల్ల, ఇంట్లో పనిపాట్లు చేయగలిగిన పెద్దవాళ్లుండగా చిన్నపిల్ల చేత ఎందుకు పనులు చేయించి శ్రమ పెట్టాలి? మా అమ్మకు మాత్రం కోడల మీద అభిమానమే, కోడల్ని ఏ పని చెయ్యనిచ్చేది కాదు. మా బామ్మ మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఈ పిల్ల వట్టినే ఒక్క నిమిషం కూర్చోవడం అంటే ఆవిడికి ఇష్టం లేదు. సరదాగా పుస్తకం పట్టు కూర్చుంటే మా బామ్మకు ఒళ్ళు మంటగా ఉండేది. పుట్టి మునిగిపోయినట్టు తెల్లవారుజామున 4 గంటలకే తాను లేచి కూర్చోవడమే కాకుండా ఇంటిల్లి పాదిని లేపేస్తేనే గాని ఊరుకునేది కాదు. రాత్రి 12 గంటలయ్యే వరకు ఏవో చక్కబెట్లే. పోని ఆవిడ కర్మ ఏదో ఆవిడ చూసుకుంటే బాగానే ఉండును. తన వెనకాల తక్కిన వాళ్ళు కూడా తనతో పాటు తిరుగుతూ ఉండాలి. ఆడవాళ్ల భోజనాలు అవగానే, ఏమమ్మా ఈ పనులు మేము చూసుకుంటాంలే, నీవు వెళ్ళి పడుకో అన్న ముక్క ఎప్పుడూ మా బామ్మ నోటంట వచ్చిన పాపాన్ని పోయేది కాదు. ఆవిడ మీద నాకు పట్టరాని కోపం వచ్చేది. కాని ఈ విషయం ఆవిడతో ఏమని చెప్పను? నాకప్పటికీ కొంచెం మర్యాద, పెద్ద మనిషితనమో అలవాటయ్యాయి. వాటితో భయం, సంకోచం, సిగ్గు అభివృద్ధి అయినాయి. గట్టిగా చిన్నప్పట్లాగా ఏమీ అనలేకపోయేవాడిని. మా బామ్మ చర్యలు చూస్తే అరికాలు మంట నెత్తికొస్తుండేది. కుటుంబంలో ఇటువంటి ముసలివాళ్లు ఉండడం అన్ని విధాలా బాధే అనిపించేది. అయితే మాత్రం ఏం చేయగలను? ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి ఉపాయం ఆలోచించాను. ఇంతవరకు నిష్పూచీగా వేళకు ఇంత తిని హాయిగా తిరగడం నాకు చాలా బాగానే ఉండినా అదొక స్వేచ్ఛగా తోచలేదు. మేమిద్దరము దగ్గరగా నిలబడి మాట్లాడుకుంటుంటే చూసి బామ్మ సహించేది కాదు. ఈ కాలపు వాళ్లకి బొత్తిగా సిగ్గు లజ్జ లేదు, పిన్నా పెద్ద అన్న సంకోచం లేదు. విరగబడి పళ్ళికిలించడం నేర్చుకున్నారు ఈ కాలపు ఆడపిల్లలు. మా కాలంలో ఇలాంటి విడ్డూరాలు ఎరగమమ్మా అంటూ ఉండేది. నేను దీర్ఘంగా ఆలోచించాను. ఈ ఇంట్లో ఉండి మనం వీళ్ళని ఏమన్నా లాభం లేదు కనుక ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటే పట్నవాసంలో మా కర్మాన్ని మేము స్వేచ్ఛగా జీవించవచ్చు అని ఆలోచన సాగించాను. అతి ప్రయత్నం మీద పట్నంలో ఉద్యోగం దొరికింది. మాకు సంరక్షణకు మా నాన్న మా బామ్మని నాతో పంపుతానన్నారు. స్వర్గానికి వెళ్ళినా సవతిపోరు తప్పదన్నట్టు మా కర్మాన్ని మేము సుఖంగా ఉండకుండా మా వెనకాల మళ్ళీ ఈవిడ కూడా ఎందుకు? అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిదనుకుని బామ్మను మాతో పంపొద్దు అని నిర్మొహమాటంగా ఖచ్చితంగా చెప్పేశాను. పట్నంలో 50 రూపాయల జీతంతో స్వేచ్ఛగా ఉండవచ్చు. బీచ్కి షికారు వెళ్లవచ్చు, సినిమాకి వెళ్లవచ్చు, అన్ని విధాలా సుఖంగా ఉండవచ్చునని ఉవ్విళ్ళూరాను. కాని మొదట్లోనే కథ ఎదురు తిరిగింది.
ఇల్లు ఇరకటం ఆలి మరకటం అన్నట్టు మొదటిది మాత్రం వెంటనే అమల్లోకి వచ్చింది. 15 రోజులు కాలు కాలిన పిల్లిలాగా ఊరంతా తిరగ్గా అతి కష్టం మీద ఒక చిన్న కొట్టు, బొమ్మరిల్లంత పంచ, ఆదిగా గల భాగం 15 రూపాయలకు అద్దెకి దొరికింది. ఆ కొట్లోనే బొగ్గులు బస్తా, ఆ కొట్లోనే పిడకల బుట్ట, అందులోనే పట్టి పట్టకుండా మంచం పరుపు. నేను సాయంకాలం ఏదైనా మీటింగ్కు పోదలిచి బయలుదేరితే మా ఆవిడ వేగం రండే, చీకటి పడితే నా ఒక్కర్తికు భయం అని హెచ్చరించేది. ఒకరోజు టౌన్ హాల్లో గొప్ప ఉపన్యాసం. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైంది. 10 నిమిషాలు వినిపోదామని కూర్చున్నాను. ఉపన్యాసం చాలా ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడ్నుంచి కదలబుద్ధి పుట్టలేదు. పక్కా 1 గంట కూర్చున్నా. ఉపన్యాసం సాగుతూనే ఉంది. ఇంతలో ఇంటి వద్ద మా ఆవిడ ఇచ్చిన వార్నింగ్ జ్ఞాపకం వచ్చింది. విధి లేక ఇంటి ముఖం పట్టాను. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికల్లా మా ఆవిడ ఇంట్లోకి రాదు. కాని ఇంట్లోనే కూర్చునుంది. పట్నవాసపు ఆచారానికి అది తప్పులేదని ఆ ఇంటివాళ్లు మాకు నచ్చచెప్పారు. నాకు వంట రాదాయే. పల్లెటూరు కనకన ఇరుగమ్మనో పొరుగమ్మనో బతిమాలి పిడికెడు బియ్యం అత్తెసరు పడేసి పెట్టమని బతిమాలడానికి పట్నవాసంలో ఎవరికి వారే యమునా తీరే. సాయంత్రం 6 గంటలకి చచ్చి చెడి ఇంటికి చేరుకునేసరికల్లా ఈ గండం. నేనే పనైనా చేయగలను గాని వంట మాత్రం బొత్తిగా రాదు. ఈ 3 రోజుల గండం ఎలా గడుస్తుందిరా దేవుడా అని బెంగ పట్టుకుంది. ఆ పూటకు మధ్యాహ్నం తాలూకా అడుగు మడుగుతో కాలక్షేపం చేశాము. తక్కిన 2 రోజులు విధి లేక హోటల్ నుండి క్యారియర్తో అన్నం తెప్పించాను. క్యారియర్ మీల్స్ మా ఆవిడకి ఎంతమాత్రం ఇష్టం లేదు. తిన్న వెంటనే వాంతి చేసుకునేది. హోటల్కి 5 రూపాయలు ఖర్చవడము, తిండి సహించకపోవడం జరిగింది. నవ్వుతూ మా ఆవిడ అంది, మీ బామ్మని తీసుకురాకూడదు? ఆ సలహా మొదట్లో బాగున్నట్టే కనిపించింది. కాని ఒకరోజు భాగవతానికి మీసాలు గొరిగించుకున్నట్టు ఈ 3 రోజుల ఇబ్బంది కోసం ఆవిడ్ని తీసుకువస్తే తక్కిన రోజుల ఆవిడ వల్ల మనకి అనేక విధాల ఇబ్బందిగా ఉంటుంది అన్నాను. గడుసువాళ్లు పాపం. అయితే ఆవిడ ఏతత్ శుభముహూర్తానికి వచ్చి మీ గండం గట్టెక్కించి వెళ్ళిపోతూ ఉండాలి కమూసు అంది. మేము ఉన్న ఇంటికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద ఆఫీసర్ గారి భార్యతో మా ఆవిడికి పరిచయం కలిగింది. దాని ఫలితంగా ఆవిడ కట్టుకున్న చీర వంటి చీర, ఆవిడ రాసుకునే హెయిర్ ఆయిలు, వాడుకునే సబ్బు మా ఆవిడకు కూడా కొనమని రిక్వెస్టు, డిమాండు చేస్తుండేది. మనలో మనమాట. ఆవిడంటే పెద్ద ఆఫీసర్ గారి భార్య. ఆమెకు కావలసినవి కొనిపెట్టడానికి ఆమె భర్త సమర్థుడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మా ఆవిడ కూడా ఆవిడ్ని ఇమిటేట్ చెయ్యాలంటే ఎలా కుదురుతుంది? అయితే నేను నా అసమర్థతను ఆవిడ దగ్గర ఎలా వెల్లడి చేయగలను? డిగ్నిటీకి లోపం కాదు, ఏమైనా అంటే చిన్నబుచ్చుకుంటుందని భయం. కనుక అట్నుంచి నరుక్కు రమ్మన్నట్టు తెచ్చిన డబ్బుతో ముందు ఆవిడకి కావలసిన వస్తువులు కొనిపెట్టక తప్పేది కాదు. కొత్త సినిమా వస్తే వెళ్ళక తప్పేది కాదు. 5 రూపాయలు కర్రలు వేయిస్తే మళ్ళీ 5 రోజులకే డిమాండు. ఈవేళ నెయ్యి పోయించుకుంటే మళ్ళీ ఎల్లుండికే. నెయ్యి బొత్తిగా అయిపోయిందండి. పాలు, పెరుగు, కాఫీ గింజలు, పంచదార 2 మనుషులు గల కుటుంబానికే ఇంత ఇబ్బంది అవుతూ ఉంటే 10 మంది పిల్లా పాప ఉన్నవాళ్లు ఎలా కాలక్షేపం చేస్తున్నారు చెప్పమా అని నాకు ఆశ్చర్యం కలిగేది. కోమటి కొట్టు మీద హిసాబు క్రమంగా పాపం పెరిగినట్టు పెరిగింది. మరి అరూ ఇవ్వనన్నాడు షావుకారు. పట్నవాసం అవడం చేత కోర్టు పని మీద తెల్లవారితే ఎవరో ఒకరు మా ఇంటికి వస్తుండేవారు. మా ఇద్దరికీ ఉడకపెట్టడానికే మా ఆవిడ 7 చెరువుల నీళ్లు తాగుతుంది. దానికి తోడు చుట్టాలకు పక్కాలకు కూడా ఎక్కడ వార్చి వడ్డించగలదు. కాని ఏమిటి చేయడం? వచ్చిన వాళ్లంతా మాకు కావలసిన వాళ్ళు, పెద్దవాళ్లు. మా మీద అభిమానం ఉండబట్టి కదా వస్తున్నారు. వాళ్ళని రావద్దనగలమా? వద్దంటే వాళ్ళు మానరు కూడాను. 1 సంవత్సరం గడిచింది నాకు. వేరింటి కాపురంలో ఉన్న కష్టసుఖాలన్నీ అనుభవంలోకి వచ్చాయి. చిల్లరలన్నీ కలిపి 200 అప్పు పెరిగింది. ఈ పరిస్థితులు మా ఆవిడికి ఏమి తెలుసు? పాపం. పరిస్థితులు ఇలాగే ఉంటే ఒక్క దినమైనా కాలక్షేపం జరగడం అసాధ్యం అని తెలుసుకున్నా. బడ్జెట్ సరిపుచ్చడం ఎంత ప్రయత్నించినా అసాధ్యం అయిపోయింది. ఏ ఖర్చు తగ్గించడమా అని ఆలోచనలోకి దిగాను. అనవసరమైన ఖర్చు నాకేదీ కనిపించలేదు. కాఫీ మానేద్దామా? అమ్మయ్యో, అన్నమైనా మానగలం గాని కాఫీ నీళ్లు పడందే పొద్దుట మంచం మీద నుంచి లేవనైనా లేవలేము. సినిమాలు మానేస్తే నెలకు 10 రూపాయలు మిగల్చవచ్చు.
హెయిర్ ఆయిల్స్, స్నోలు మానేస్తే 5 రూపాయలు మిగులుతాయి. కానీ ఆ ఖర్చుల జోలికి అసలే పోవడానికి వీల్లేదు. కొన్నాళ్ల వరకైనా మా ఆవిడకి ఆపాటి వినోద విలాసాలు సమకూర్చకపోతే ఆమెకు నా ఎందగల గొప్ప ఆదరభావం సన్నగిల్లిపోతుందేమో, నా అసమర్థత ఆమెకు తెలిసిపోతుందేమో అని లోపల భయం. మరి తక్కిన ఖర్చులన్నీ అసలే ముఖ్యం. నాడు నా చిన్నతనంలో నెయ్యి ఎక్కువగా వేయనందుకు మా బామ్మ మీద కోపగించేవాడిని. నేడు నెయ్యి ఎక్కువగా దిమ్మరించేస్తున్నదని మా ఆవిడ మీద కోపం తెచ్చుకుంటున్నాను. తన వరకు వస్తేగాని తగవు తెలియదు కదా. మా ఆవిడతో ఏదైనా మెల్లగా చెబితే పరిహాసం కింద కొట్టిపారేస్తుంది. గట్టిగా చెబితే మొహం ఇట్టే పెట్టుకుని మొదటికే మోసం తెస్తుంది. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఇట్టి పరిస్థితుల్లో మా బామ్మగాని ఉంటే కొద్ది రోజుల్లో ఈ చిక్కులన్నీ తొలగిపోయి వ్యవహారం చక్కబడుతుందని నాకు గట్టిగా నమ్మకం తోచింది. అయితే మొదట మా బామ్మని రావద్దన్న పెద్ద మనిషిని నేనే కదా. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆవిడ్ని రమ్మని పిలవగలను? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? దీర్ఘంగా ఆలోచించాను. 10 రోజులు సెలవు పెట్టి మా గ్రామం వచ్చేశాం. నా ప్లాన్ అంతా నా భార్యకు రహస్యంగా బోధపరిచాను. ఏమమ్మా, విశాఖపట్నం కాపురం ఎలా ఉంది? ఏం చెప్పమన్నారు బామ్మగారు? ఎలా ఉండాలో అలా ఉందనుకోండి. నిజంగా ఏమమ్మా అలాగంటున్నావు? నీ మొగుడు పెద్ద ఉద్యోగస్తుడాయను, నీకేమిట్లోటు? బామ్మగారు, ఎన్నుంటే మట్టుకేమి లాభం? కొత్త కాపురం, కొత్త చోటు. నేను కుర్రదాన్ని, వేరు దక్షత లేదు. మీలాంటి పెద్దవాళ్ల చాటున మసలుకోవలసిన దాన్నిగాని ఒక్కరితని ఏమి చేసుకోగలను చెప్పండి? అమ్మా, నువ్వింకా సత్యకాలపు మాటలే ఆడుతున్నావు. ఈ కాలపు కోడళ్లకి స్వతంత్రం కావాలి. అత్తగారి అదుపులు, మామగారి పొదుపులు వాళ్లకి పనికొస్తాయా? మా అలాంటి ముసలివాళ్లు చావురాక ఇలా ఏడుస్తున్నాం కాని మేం బ్రతికున్న లాభమేమిటమ్మా? మమ్మల్ని చూసేవాళ్ళెవరు? బామ్మగారు, నీ మనవడు చాలా విచిత్రమైన మనిషండి. వారి తత్వం తెలుసుకోవడం ఎంతటి వారికి అసాధ్యం. ఎవరి మీదనైతే చిరువురులాడుతూ ఉంటారో వాళ్ళనే మనసులో ఎంతైనా మెచ్చుకుంటూ ఉంటారు. అది ఆయన నైజం. ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క మారైనా మీ దగ్గర కూర్చుని కష్టము సుఖము మాట్లాడారా? అలాంటిది విశాఖపట్నంలో ఉన్నప్పుడు 24 గంటలు మిమ్మల్ని గురించే పలవరిస్తూ ఉంటారు. చిన్నప్పటినుంచి పెంచి పెద్దవాళ్ళని చేశారట ఆయన్ని మీరు. వాళ్ళ అమ్మా బాబు ఎప్పుడైనా కొట్టబోయినా అడ్డు వచ్చి తన వంటి మీద చెయ్యి పడకుండా మీరు కాచుకు వచ్చారట. మిమ్మల్ని వదిలి ఉండడం చాలా కష్టంగా ఉంటుందంటారు. ముసలిముండని, నన్ను తలుచుకునేదాకా వాడికేం అవసరమమ్మా? అంత అభిమానం ఉన్నవాడు ఒక్క మారేనా కొత్త కాపురం చూద్దుగాని రమ్మని మాట వరసకైనా అన్నాడా? పోనీ ఏదో మీరు సుఖంగా ఉంటే అంతే చాలు. మాకంతకంటే కావలసిందేముంది? బామ్మగారు, నేను ఒట్టు వేసుకుని చెబుతున్నాను, నమ్మండి. ఆయనకు అందరికంటే మీ మీదే అభిమానం ఎక్కువ. అయితే ఆయనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ఆయనకు తన అభిమానాన్ని పైకి తెలియపరచడం చేతకాదు. మిమ్మల్ని విశాఖపట్నం తీసుకువస్తాన్ని నాతో 50 మార్లైనా అన్నారు. అంటే నేనే వెనక్కి లాగేదాన్ని. నిజం చెప్పాలిగా మరి. ఎంచేతనంటే మేమే అక్కడ నానా బాధలో పడుతున్నాం. దానికి తోడు ఇంత పెద్ద కాలంలో మీకు కూడా శ్రమ కలిగించడం నాకిష్టం లేదు. మిమ్మల్ని తీసుకువెళ్ళి మీకు సేవ చేయడం అంటే మాకు చాలా ఇష్టం. అయితే మీరు వచ్చాక ఊరికే కూర్చోరు. చేసి ఉన్న చెయ్యి వట్టినే కూర్చోమంటే కూర్చోరు. మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ చేత పనిపాట్లు చేయించుకోవడం మాకిష్టం లేదు. అయితే మిమ్మల్ని తలుచుకోని రోజు ఉండదనుకోండి. అయితే వసే, మాకిష్టప చిన్నప్పట్లాగా ఆకతాయి వ్యవహారంగానే ఉన్నాడా? ఏమైనా కొంచెం ఊర్జితుడయ్యాడా? చిన్నప్పుడు మహా పెంకితనం చేసేవాడులే. చిన్నప్పటి సంగతి నాకేం తెలుసులేండి. కాకపోయినా చిన్నప్పుడు ఎవరు మాత్రం పెంకితనం చెయ్యరు చెప్పండి? అమ్మ గడుసుబుర్రా, అప్పుడే మొగుణ్ణి వెనకేసుకు రావడం నేర్చావు. వెనకేసుకు రావడం కాదు బామ్మగారు, ఉన్నమాట అన్నానంతే. అయితే ఇప్పుడేం కిసిమిస్ సెలవులా ఏమిటి వచ్చారు? ఇప్పుడే సెలవులు లేవు. సెలవు పెట్టి వచ్చాం. వట్టినేనా? వట్టినే ఏమిట్లేండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి చూసి వద్దామని 2 నెలల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇక ఉండబట్టక సెలవు పెట్టి నన్ను కూడా బయలుదేరించి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఎలాగైనా విశాఖపట్నం తీసుకెళ్ళడానికని వచ్చారు తను. అది అసలు సంగతి. అయితే నాతో ఆ ముక్కైనా అనలేదేవాడు. నేను చెప్పాను కాదు మొట్టమొదటే ఆయనకు మహా గొప్ప మొహమాటం. అడిగితే
పనిపాట్లు చేసి పెట్టడానికి రమ్మంటున్నారని మీరెక్కడనుకుంటారో అనే భయం ఓ మూల. అయితే నువ్వు వాడి తరఫున వకాల్తా పుచ్చుకున్నావా? ఆయన అభిప్రాయం మీకు చెప్పానండి. అయితే అది ఆయన అభిప్రాయమే గాని నీ అభిప్రాయం కాదన్నమాట. అంతేనా? ఎంత మాట అన్నారు బామ్మగారు. నాకీ ఉద్దేశం మొదట్నుంచి ఉందనుకోండి. ఎలాగైనా మీరు మీ మనవడి మాట వింటారు గాని నా మాట వింటారా? బామ్మగారు, మీరెందుకు మడికట్టుకోవడం? నేను స్నానం చేసి వంట చేసేస్తాను వేగం. మీరు రామకృష్ణ అంటూ ఓ చోట కూర్చోండి. లేని అలవాట్లు ఇప్పుడెక్కడ్నించి తెచ్చుకోమన్నావు? ఉటినే కూర్చోవడం నాకెప్పుడూ అలవాట్లేదమ్మా. ఏదో బతికి ఉన్న 4 రోజులు ఇంత ఉడకబెట్టి నా చేత్తో నలుగురికి ఇంత వడ్డించడం తప్పించి నేను చేయగలిగింది అంతకంటే ఏముంది? కాక నే కాదని కాళ్ళా వేళ్లా పడి బతిమాలితే ఏదో కాదనలేక వచ్చాను. రావడం కాళ్ళు చాచుకుని కూర్చొని మీ చేత చాకిరీ చేయించుకోవడానికా? ఆఖరికి మా ఆవిడ్ని మడికట్టుకోనివ్వకుండా మా బామ్మే మడికట్టుకుని వంట చేసింది. నేను అంతకుముందు పాచిగుడ్డలతోనే భోజనం చేసేవాణ్ణి కాని ఈ దినం మా బామ్మ ఎదుట అందుకు సాహసించలేకపోయాను. మడి తడి ఆచారంలో నాకు నమ్మకం లేకపోయినా మా బామ్మ వడ్డిస్తుంటే కట్టుగుడ్డలతో కూర్చోడానికి ధైర్యం చాలింది కాదు. పెట్టెలో ఉన్న బరంపురం పట్టుపంచ తీసి కట్టుకుని భోజనానికి కూర్చున్నాను. ఏమిరా బాబూ, పట్టుపంచ రోజూ కట్టి ఈడిచేస్తే ఎందుకైనా పనికొస్తుంది. బోలెడేసి ఖరీదులు పెట్టి కొనుక్కున్న బట్ట కదా. అవి రోజూ వాడేస్తే 3 నాళ్ళకే ముక్కలై ఊరుకుంటాయి. ఏదో పండుగ పర్వము, పెళ్లి పేరంటం, విందులు వియ్యాలు వచ్చినప్పుడు కట్టుకోవలసిన బట్టల్ని ఇలా నలిపేసుకుంటే ఎలాగరా? ఏదో 2 3 ఇచ్చి రోజు వాడకానికి పనికి వచ్చిన పొత్తుపంచి ఒకటి కొనుక్కుని కాలక్షేపం చెయ్యాలి. ఉన్న వస్తువుల్ని ఊర్జితం చేసుకుంటే కొత్తవి కొన్నంత ఫలం. మా బామ్మ నోట్లో నుండి వెలువడిన మాట నాకు అమృత వర్షంగా అనిపించింది. నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను బామ్మ. ఈవేళ నువ్వు వచ్చావు కదా అని సరదా కొద్దీ ఇది తీసి కట్టుకున్నాను గాని రోజు దీన్ని వాడడం లేదు. మా బామ్మ పప్పు అన్నంలో నెయ్యి వెయ్యడానికి నేతిగిన్నె తెచ్చి అందులోని గరిటె చూసి ఆశ్చర్యపడింది. ఇదేమిటర్రా, ఇది గరిటా బ్రహ్మరాక్షసా? ఎక్కడ సంపాదించేవురా నాయనా ఈ గరిటి? పులుసు వేసుకుని గరిటంత ఉంది కదా, దీనితో నా నెయ్యి వేసుకోవడం? ఇలాగైతే సంసారం ఎంతకాలం సాగుతుంది? ఉన్న దాంట్లో ఉన్నంత మట్టుకు ఊర్జితం చేసుకుని గౌరవంగా కాలక్షేపం చేసుకోవాలి గాని ఉన్న కాడికి రోంతా ఊడిచేసుకుని వీధి పడితే ఏం లాభం? మా బామ్మ మమ్మల్ని ఇలా చివాట్లు పెడుతూ ఉంటే అవి నిజంగా నేను ఆశీర్వచనాలుగా భావిస్తూ తల వంచుకుని కూర్చున్నాను. అంతకంటే చిన్న గరిటె కోసం ప్రయత్నం చేశాను కాని దొరకలేదు బామ్మ. అంచేత అందాక ఈ గరిటె వాడుతున్నాం. ఒసేయ్, ఇలారా, నేను తెచ్చిన మూట విప్పి అందులో మిల్లి గరిటె ఉంటుంది. తీసి ఇలా పట్టుకురా. నేనింటి దగ్గర అనుకున్నట్టే ఉంది మీ కాపరం అచ్చంగా. గరిటె మూటలో పడేసుకుని రావడం మంచిదే అయింది. నా చిన్నతనంలో నాడు మా బామ్మ ఏ మిల్లి గరిటెలో వడ్డించి నా కోపానికి పాత్రురాలయిందో నేడు మా బామ్మే ఆ మిల్లి గరిటెతోనే ఈ నెయ్యి వడ్డించి నా గౌరవానికి, నా భక్తికి, నా ఆదరాభిమానాలకి పాత్రురాలయింది. దృక్పథం మారగానే దృశ్యాలు కూడా మారుతాయి కదా. తన వరకు వస్తేనే గాని తత్వం బోధపడదెవరికైనా. నెయ్యి వడ్డిస్తూ మా బామ్మ అంది, నాయనా, మీ సంసారాన్ని బాగు చేయగలిగింది ఈ మిల్లిగరిటే. నేను బతికి ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఈ మిల్లిగరిటని భద్రంగా దాచుకుని మీ మనవలకి, మునిమనవలకి అందచెయ్యండి. కథ సమాప్తం.